హాయ్ ఫ్రెండ్స్, 7G డార్క్ స్టోరీ ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సోనియా అగర్వాల్ హీరోయిన్గా మనందరికీ బాగా తెలుసు. 7BG బృందావన్ కాలనీ ఎంత హిట్ అయిందో కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఆ ఇమేజ్ని క్యాష్ చేసుకొని 7G అనే సినిమాని తయారు చేశారు. ఇది ఒక హర్రర్ సినిమా. స్మృతి వెంకట్ ప్రధాన పాత్ర పోషించింది. వర్ష తన భర్త రాజీవ్తో కలిసి 7G అపార్ట్మెంట్లో దిగుతుంది. అయితే అనుకోకుండా ఆమెకు దెయ్యం కనిపిస్తూ ఉంటుంది. నేమ్ ప్లేట్ పెట్టేటప్పుడే రక్తం చిమ్మడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తూ ఉంటుంది దెయ్యం. అయితే ఆ దెయ్యం ఎవరు, ఆ దెయ్యం ఎందుకు కనిపిస్తుంది అన్నది మిగిలిన కథ. దెయ్యాల సినిమాలు చాలా రొటీన్గా ఉంటాయి. ఎక్కువగా బిల్డింగుల్లోని, పాతపాటి బిల్డింగుల్లోని, ఫ్లాట్లోని జరుగుతూ ఉంటాయి. ఈ సినిమా కూడా ఆ కోవకు చెందిందే. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది సోనియా అగర్వాల్ కొంచెం అందంగా గ్లామరస్గా కనిపించింది అంతే. వర్ష ఉన్నా చేసింది ఏమీ లేదు. కామెడీగా అనిపిస్తుంది ఈ సినిమా. ఎప్పుడో కాలం నాటి సినిమాలన్నింటినీ మిక్స్ చేసి బాగా రుబ్బి తీసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాని దర్శకుడు హరుణ్ ఎందుకు తీసాడో కూడా తెలీదు. సిద్ధార్థ్ విపిన్ అందించిన 2 పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. హరుణ్ రషీద్ పోనీ కొత్తగా అన్న టేకింగ్ తీసాడంటే అది కూడా అంత గొప్పగా ఉండదు. అమ్మ కనపడు అంటే దెయ్యం ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోజు ఇచ్చినట్లు కనబడుతుంది. ఇవన్నీ బోర్గా అనిపిస్తాయి, చిరాగ్గా అనిపిస్తాయి. అసలు ఆ దెయ్యం మరణానికి కారణమైన సన్నివేశం కూడా అద్భుతంగా తీయాల్సింది పోయి పేలవంగా తీశాడు దర్శకుడు. కారులో విలన్లు పేల్చేయడాలు, బిల్డింగ్ మీద తోసడం, ఇవన్నీ రొటీన్గా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా చక్కగా ఒక ముగింపు కూడా ఇవ్వలేకపోయాడు దర్శకుడు. ఈ సినిమా చూడాలనుకుంటే మీ టైం వేస్ట్ అయినట్లే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.